నమస్తే, నేను మధు. నిన్న విజయసాయిరెడ్డిని సిట్ విచారించిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆయన వ్యాఖ్యలోని పరమార్థం మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. అంటే జగన్ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారా, లేదంటే జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అనేది మాత్రం తెలియడం లేదు. అసలు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారు, అయితే ఆయన మాటలు వెనుకున్న పరమార్థం ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, నిన్న సిట్ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి గారు కొంచెం కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రిజైన్ చేసేసానని, ఇంకా వైసీపీకి నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. కానీ దాని వెనకాల కూడా ఇంకేవో హింట్లు ఇస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డికి అని కొంతమంది సందేహపడుతున్నారు. మరి అసలు ఏం మాట్లాడారు, దాని వెనుకున్న పరమార్థం ఏంటి మేడం? ఆయన నిన్న క్లియర్గా చెప్పాడు. ఆయన ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఒకవేళ రాజకేశ్వరెడ్డి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండదు, చెప్పి చేసి ఉండడు అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన. నన్ను మళ్ళీ వెనక్కి పిలవండి, క్వార్టరీని తప్పించండి. మొన్న కూడా ఆయన ట్వీట్ చేశాడు కదా, మీ క్వార్టరీనే మిమ్మల్ని ముంచుతుందని వెనిజువెలా అధ్యక్షుడు భార్యతో పోల్చాడు కదా. కాబట్టి నిన్నను ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది అనుకుంటే ఏం కాలా, నేను వెనక్కి వచ్చేస్తానండి, నన్ను తీసుకోండి అన్నట్టు చెప్పాడు. కానీ రెండు రకాలుగా మాట్లాడాడు. మీరు గమనిస్తే కనుక అయితే విజయసాయిరెడ్డి లెక్కల మనిషి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. సీఏ కాబట్టి సీఏ బుర్ర ప్రకారమే మాట్లాడాడు. రాజకీయంగా ఆయన పెద్దగా మాట్లాడిందే మనకు కనిపించట్లే, కానీ అంతరార్థాలు ఉన్నాయి. ఏ రకంగా అంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి 2029లో గెలవడం కష్టం. రెండోది, మీరు క్వార్టరీ మొత్తం పక్కకు పెట్టండి. మూడోది, నన్ను మళ్ళా పార్టీలోకి తీసుకోండి, నేను కూటమిని విచ్ఛిన్నం చేసే పథకం మీకు చెప్తాను, మీ ఎవరికీ తెలియదు అది. మళ్ళీ ఇంకో మాట ఏం మాట్లాడాడు అంటే, ఈయన ఆలోచించేది ఏంటంటే, నాకు అర్థమైంది, ఈయన బీజేపీలోకి వెళ్తాడు. అవును, నేను రాజకీయాల్లోకి వస్తాను అన్నాడు, కానీ పార్టీ పెడతానని చెప్పలేదు. కానీ ఇవాళ కనుక మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రాజకీయ వాతావరణం చూస్తే కొత్త పార్టీలకు ఎక్కడా ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రజలకి అసలు ఎవరిని నమ్మే ప్రసక్తి లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీ చూసినా ఏ ఉన్నది గర్వకారణం అన్నట్టుగా, స్కాములు అవినీతులు తప్ప ఇంకేమున్నాయి అన్నట్టుగానే ఉంది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ పెట్టినా 1% కూడా ఓటింగ్ రాదు. కాబట్టి అతను ఏం చేయొచ్చు, నేను గతంలో చెప్పా, మీకు గుర్తుంటే కనుకైతే విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటాను అన్న రోజే, ఈ మనిషి వ్యవసాయం చేయడం ఏమీ చేయడు, ఈయన బీజేపీలోకి వెళ్తాడన్న. అదేవిధంగా ఆయన రిజైన్ చేయడానికి రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కారణం ఏంటంటే, ఆయన బీజేపీకి మంచి చేశాడు. కూటమిలో ఉంటూ కూటమికి ఇప్పుడు ఈ రాజ్యసభ ఆయన ఏదైతే రిజైన్ చేశాడో అది కూటమిలోకి వెళ్తుంది. సో ఇవాళ బీజేపీకి అతను హెల్ప్ చేశాడు. ఈ హెల్ప్ కోసం ఇవాళ ఏం చేస్తాడు, బీజేపీలోకి చేరే అవకాశం ఉంది. అయితే బీజేపీలోకి ఎందుకు చేరతాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి. ఇది కూడా నేను ఆ రోజు చెప్పాను. నేను ఆయన రిజైన్ చేసిన రోజే నేను ఈ మాటలన్నీ చెప్పాను. ఇవాళ కొత్తగా చెప్పింది లేదు. ఇవాళ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవాళ చెప్తున్నాయి ఈ మాటలని, బట్ నేను ఆ రోజే చెప్పా. కాబట్టి ఇవాళ ఆయన ఇంటెన్షన్ తేటతెల్లమైంది. అంటే ఇవాళ బీజేపీలో చేరి ఆయన ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయిస్తాడు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా కాపాడే అవకాశం ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ఏడనర్థం తర్వాత పాదయాత్ర అన్నాడు. అంటే ఈలోగా లెక్కలు డొక్కలు సరి చేసుకుని బీజేపీతో మంచిగా ఉండి, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తుగడ ఒకటి, బీజేపీ తోటి జనసేన నుంచి తెలుగుదేశాన్ని విడగొట్టడం. వైసీపీని కలుపుతారేమో. వైసీపీని కలపక్కలే, బయట నుంచి మద్దతు ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే జనసేనని కోరుకున్నది బీజేపీ, జనసేన ద్వారా తెలుగుదేశాన్ని చేర్చుకున్నది బీజేపీ. కాబట్టి ఇవాళ జనసేనని ఒకవేళ అటువైపు ఉంచేసి తెలుగుదేశాన్ని విడగొడితే, కూటమిని విడగొడితే వైసీపీ వచ్చే అవకాశం ఉందా అని ఒక ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ ఇది 100% వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే జనసేన చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశాన్ని వదిలి పక్కకి వెళ్ళదు. ఇవాళ బీజేపీ కంటే ముఖ్యం తెలుగుదేశం. సో అందుకని విజయసాయిరెడ్డి ఏ ఎత్తుగడలు వేసినా ఇప్పుడు జనసేన అయితే వెనక్కి వెళ్ళదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు, ఆయన మళ్ళా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి రావాలంటే చంద్రబాబు లాంటి నాయకుడే కావాలి అని. కాబట్టి ఖచ్చితంగా మీకు విజయసాయిరెడ్డి ఎన్ని ప్లాన్లు వేసినా
విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అమాయకుడు అని చెప్పినా ఇవాళ మిథున్ రెడ్డి కూడా ఈడీ దగ్గరికి వెళ్తాడండి. మరి మిథున్ రెడ్డి ఏం చెప్తాడు, రాజ్ కేశిరెడ్డి ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అయితే ఇది ఒక పక్క. ఇంకో పక్క కనుక మీరు ఆలోచించారంటే నిన్న విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది అబద్ధమా అని కూడా ఆలోచించాడు. అవును, ఎందుకంటే లోపల అతను అప్రూవర్గా మారిపోయి బయటకు వచ్చి ఈ నాటకాలు ఆడుతున్నాడా, అంటే జగన్ అరెస్ట్ వరకు ఈ నాటకం ఏమైనా ఇలా కొనసాగిస్తాడా అనేది కూడా ఆలోచించాలి. అదే నేను ఇందాక మీకు చెప్పింది అదే, అతనిది లెక్కల బుర్ర అని చెప్పింది అక్కడ. ఎందుకంటే రాజకీయంగా కంటే కూడా ఎవరితోటి ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, విజయసాయి రెడ్డి ఎవరితో ఉంటే అతనికి బెనిఫిట్ ఉంటుందో ఆలోచించుకుని ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి మాటలు నమ్మడానికి లేదండి. ఆయన ఎలాగైనా మాట్లాడతాడు. ఇప్పుడు వ్యవసాయం అయిపోయింది, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. కాబట్టి బీజేపీలోకి చేరచ్చు, లేదు కొంతకాలం వాయిదా వేసి ఈ జగన్మోహన్ రెడ్డి కేసు తేలే వరకు లిక్కర్ స్కామ్ ఆయన అరెస్ట్ అయ్యాక ఆయన ఖచ్చితంగా బీజేపీలోకి అయితే వెళ్తాడు. ఆయన ఈలోగా మరి ఇంకేం నాటకాలు ఆడతాడు, ఇంకేం చెప్తాడు అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డిని నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముందే పెడుతున్నాడు ఆయన, అంటే భయపడ్డా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి అనేది కూడా తేలదు, అనేది కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలాగే తెలుగుదేశం పార్టీ కూటమిగా అంటే బీజేపీతో కలిసి కూటమిగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవడు. సో ఇక్కడ బీజేపీని అయితే సమర్థిస్తున్నారు, క్లారిటీగా ఉంది. ఓకే, ఆయన బీజేపీలోకి వెళ్దారనుకుందాం. మరి బీజేపీలోకి వెళ్లే ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డికి కూటమిని ఎలా విడగొట్టాలో నాకు తెలుసు, మళ్ళీ పార్టీలోకి తీసుకోండి అని చెప్తున్నారు. పార్టీలోకి తీసుకోండి అంటే బీజేపీతో సఖ్యత ఇప్పటికే పెట్టుకున్నాడా, మీకు అర్థమైందా? అంటే ఇంటర్నల్గా మాటలు అయిపోయాయా, మళ్ళీ ఇతను వైసీపీలోకి వెళ్ళి అంటే వీళ్ళందరినీ పక్కన పెట్టండి, నేనే తోపు, మళ్ళా నన్ను ఏటూగా పెట్టుకోండి, మీకెందుకు, నేను బీజేపీ తోటి చెడగొడతాను కూటమిని అని చెప్పుండొచ్చు. అంటే అది అలా చెప్తున్నట్టుగా మనం భావించవచ్చు. కానీ బీజేపీ అలాంటి తెలివి తక్కువ పని చేయదు. ఇవాళ బీజేపీ నిలబడిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ తెలుగుదేశం. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డికి మాత్రమే ప్రమేయం ఉంది, జగన్మోహన్ రెడ్డికి తెలిసే అవకాశం లేదని చెప్పేసి విజయసాయి రెడ్డి అంటున్నారు. సో ఎందుకు ఉండకూడదు మేడం? ఎందుకంటే మీరు మాటలు నమ్ముతున్నారా? అంటే అంతకంటే అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనుకుంటున్నాడా, వాళ్ళు పిచ్చాళ్ళు అనుకుంటున్నాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు ప్రతి మనిషికి ఒక అవకాశం ఇచ్చి చూస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు, కానీ అతను ఉపయోగించుకోలేదు, అందుకే వాళ్ళు ఇంటికి పంపించారు. వాళ్ళు మళ్ళా పొరపాటున కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మరు, విజయసాయి రెడ్డిని నమ్మరు, ఎవరిని నమ్మరు. మీరు కావాలంటే చూసి రాసుకోండి. ఇది ఇంకొక 15-20 ఏళ్ల వరకు వేరే ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా వాళ్ళు ముందుకొచ్చే అవకాశం లేదు, వాళ్ళు నెగ్గే అవకాశం లేదు, వాళ్ళేమి ప్రభుత్వాన్ని ఏమంటారు ఏర్పాటు చేసే అవకాశం అంతకంటా లేదు. సో ఏదేమైనా సరే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మాత్రం 2-3 పరమార్థాలు అయితే కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను మొదలు పెట్టే టయానికి ఈ యొక్క మాటల యొక్క అర్థం ఏంటో తెలుస్తుందో లేదో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.